హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చామంతి ప్లాంట్స్, కొన్ని కమలం ఫ్లవర్స్ పెడుతున్నాను. చిన్న బర్డ్ వచ్చింది, 2 డేస్ నుంచి లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. గోధుమలు వేస్తున్నాను ఈరోజు. గోధుమ గడ్డి కోసం గోధుమ గడ్డి జ్యూస్ చేసుకుని తాగేస్తాను. ఇందులో వేస్తున్నాను, ఖాళీగా ఉంది ఇది. మట్టంతా లూజ్ చేస్తున్నాను. ఇక్కడ చిక్కుడు గింజ పడి వచ్చింది. ఏవైనా సరే ముందులా బాగా లూజ్ చేసి వేస్తేనే వస్తాయి, మట్టి గట్టిగా ఉంటే రావు. ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి వేసినవన్నీ. దానికి రూట్స్ వెళ్ళాలి కదా. బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఇలా వేసేసుకుని ఈ గోధుమ గడ్డి జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది. నేను అలాగే తాగుతాను, ముఖ్యంగా లేడీస్కి. కొన్ని ఎక్కువ వేస్తున్నాను, ఒత్తుగా వస్తాయి. కొన్నన్నా జర్మినేట్ అవుతాయి. కొంచెం అయితే సరిపోదు కదా, ఎక్కువ వస్తుందని ఎక్కువ వేస్తున్నాను. ఇందులో జ్యూస్లో ఇంకేమైనా వేసుకుని కలుపుకోవచ్చు, మన ఇష్టం. చాలా విటమిన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తున్నాను. ఒత్తుగా వేసాను. దీనిపైన కొద్దిగా శాండ్ వేస్తాను, కొద్దిగా ఇసుక చల్లుతున్నాను. కొంచెం శాండ్ తీసుకున్నాను ఇందులో. దీనికి హోల్ పెట్టలేదు, కూల్ డ్రింక్ బాటిల్ ఇది. కట్ చేసి దీనికి ఇలా పెయింట్ వేసుకున్నాను. ఇలా శాండ్ తీసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. మొత్తం కవర్ చేసేస్తున్నాను గోధుమల్ని. కొంచెం తడిగా ఉంది, అందుకే డ్రైగా పడట్లేదు. చిన్న చిన్న రాళ్ళు పడిని తీసేస్తున్నాను. ఆరిపోకుండా డైలీ వాటరింగ్ జల్లాలి, బాగా వస్తుంది. ఆల్రెడీ నేను వేసాను చాలాసార్లు. చిన్న చిన్న ట్రేల్లో వేసుకున్నాను, బాగా వచ్చింది. పుదీనా కోస్తున్నాను కొద్దిగా. ఇదంతా ఒకటే కొమ్మ, బాగా హైట్ వచ్చేసింది. ఇది కొంచెం కట్ చేస్తున్నాను. కట్ చేయకపోయినా ఇంక అన్ని రూట్స్ అన్నీ బ్లాక్గా అయిపోతాయి. ఇలా కట్ చేసుకుంటూ ఉంటేనే కొత్త స్టెమ్స్ వస్తాయి, గ్రీన్గా బాగుంటుంది. మొత్తం ఒకటే కొమ్మ ఇది. ఇప్పుడు చూపిస్తాను ఈ కొమ్మ. మొత్తం ఒకటే స్టెమ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా కోసుకుంటాను. బయట పెడితే కాసేపటికి మొత్తం ఉడిలిపోయిద్ది. వాటర్తో ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెడితే 4 days 5 days అయినా బాగుంటుంది తాజాగా. ఈ కొమ్మల్ని లీవ్స్ తీసేసి పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఓన్లీ వాటర్లో పెట్టినా వచ్చేస్తుంది. కొంచెం ఇసుక చాలు దీనికి, ఈజీగా వస్తుంది. కోకో పిట్లైన పెట్టుకోవచ్చు. కొంచెం ఇసుక కలపాలి, ఓన్లీ కోకో పిట్ కాకుండా. ఇదిగోండి, మొత్తం ఒకటే కొమ్మ. ఇలా సైడ్కి మూలకి చిన్న కొమ్మ గుచ్చాను, ఇంత బాగా వచ్చింది. ఇంకా కొంచెం తీసుకుంటున్నాను. ఇలా కోస్తూ ఉంటే బుషీగా వచ్చేస్తుంది. సైడ్కి ఎందుకు పెట్టానంటే వేరే మొక్కలు రానివ్వదు, రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి. అందుకని కొంచెం సైడ్కి పెట్టుకున్నాను, మిడిల్లో పెట్టలేదు. కొన్ని కమలం ఫ్లవర్స్ ఇవి, చాలా తాజాగా ఉన్నాయి.
కలర్ చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో విప్పుతాయి ఇవి. చాలా బాగుంటాయి ఫ్లవర్స్. మార్నింగ్ టైంలో ముడుచుకుపోతే ఈవినింగ్ టైంలో ఓపెన్ అవుతుంది. చాలా బాగున్నాయి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, మొత్తం పూర్తిగా విప్పలేదు, ఇప్పుడే విప్పుతూ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో ఇలా వస్తాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చామంతి ప్లాంటు. ఈ కలర్ చాలా బాగుంటుంది. వైట్ పెట్టాను, ఎల్లో పెట్టాను. కొనుక్కొచ్చి పెడితే నేను మొత్తం చచ్చిపోయినాయి. ఇలా కొమ్మలు పెడితే చాలా బాగా వచ్చినాయి. 3 అంగుళాలు ఉన్న కొమ్మలు పెట్టుకుంటే బాగా వస్తున్నాయి. రూట్స్తో పెట్టినా రాలేదు. కొన్ని సింక్లర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. బయట కదా కుండీల్లో అయితే ఇంత డస్ట్ పడదు, ప్లాంట్స్ మీద బాగా డస్ట్ పడుతుంది. లీవ్స్కి కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. కొన్ని సింక్ ఫ్లవర్స్ కూడా కోసాను. కొన్ని చామంతి కొమ్మలు పెడుతున్నాను. నాకు కొమ్మలే బాగా వస్తున్నాయి, అందుకని నేను కొమ్మలే పెట్టుకుంటున్నాను. అవి వచ్చేసినాక రూట్స్ మళ్ళీ వాటిని తీసి నేను కుండీల్లో పెట్టుకుంటాను. మట్టిలో పెడుతున్నాను ఇప్పుడు. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది బాగా బుషీగా ఉంది. దీన్ని నీడబడి పక్కన మొక్కలు రావట్లేదు. ఇలా కట్టేసాను గట్టిగా. మొగ్గలు బాగా వచ్చినాయి. కానీ ఇలా అప్పుడప్పుడు కొన్ని కొన్ని వాలిపోతున్నాయి, ఎందుకని ఇరిగిపోతున్నాయి. కొన్ని మిర్చీలు ఉన్నాయి, ఇక్కడ కోస్తున్నాను. ఇంకా చిన్నగా ఉన్నాయి అవి. ఈ మిర్చి మొక్క అయితే చాలా బాగా వస్తున్నాయి. మిర్చీలు బాగా హైట్ వెళ్ళింది కూడా. ఇంకా వస్తుంది బుషీగా, ఇంకా హైట్ వెళ్ళనిస్తాను. 2 టమోటాలు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి ఇవి. ఇక్కడ ఒకటి మ్యారీగోల్డ్ ఫ్లవర్ వచ్చింది. టమోటో ప్లాంటు, మిర్చి ప్లాంటు. ఇక్కడ కొన్ని ఇటువైపు కూడా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ చామంతి కొమ్మ దీని నుంచి నేను కటింగ్ వేసి ఇంకా చాలా మొక్కలు చేస్తాను. ఇలా కొమ్మలే పెట్టుకుంటాను నేను. బాగా వస్తున్నాయి ఇవి. ఇంకా ఇప్పటి నుంచి ఈ ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఈ ఫ్లవర్స్ ఇప్పుడే వస్తాయి ఈ సీజను. పింక్ మందారం, నాకు ఈ కలర్ అంటే ఇష్టం. ఇది కూడా ఒక కొమ్మ పెడుతున్నాను. ఇవి ఇలా కటింగ్ వేస్తున్నాను. లేత కొమ్మలే బాగా వస్తున్నాయి ముదిరి వాటికన్నా. ఇలాగే పారిజాతం కొమ్మ కూడా లేతది పెట్టాను, ముదిరివి రాలేదు, లేతది వచ్చేస్తుంది కొమ్మ. పెట్టిన 1 మంత్ 2 మంత్ వరకు అలా వదిలేసేయాలి, అప్పుడే వస్తాయి రూట్స్. ఈ లోపు దాన్ని చెక్ చేసినా లాగేసినా రావు. ఇంకా ఇలా 2-3 అంగుళాలు ఉండాలి కంపల్సరిగా, ఈజీగా వస్తాయి. మట్టంతా లూజ్ చేసి పెడితే వస్తాయి, ఊరికే అలా గుచ్చితే రావు. కొన్ని ముదురు కొమ్మలు కటింగ్ అవ్వట్లేదు, లేతగా కట్ చేసిన వరకు తీసేసి ఇవి లీవ్స్ తీసేసి పెట్టేస్తాను.
కొంచెం రూట్స్ వచ్చినాక మళ్ళీ అన్ని కుండీల్లో పెట్టుకుంటాను. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఫ్లవరు చాలా కలర్స్ ఉంటాయి ఇందులో కూడా. ఇలా కొమ్మలు ఓన్లీ ఇసుకలో పెడితే త్వరగా వచ్చేస్తాయి రూట్స్, శాండ్లో పెడితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.